Friends, welcome to our channel. In this video, we are discussing about introduction to CSS box model. ఓకేనా మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే అంతకుముందుకు నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మనం ప్రీవియస్గా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమేమి వాడామంటే టెక్స్ట్ అలైన్, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం అలాగే టెక్స్ట్ని ఒక డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ వేలో, డిఫరెంట్ ఫార్మాట్లో చూపించడానికి మనం డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయడం జరిగింది. అందులో ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, అలాగే టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీస్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ బాక్స్ మోడల్. అందులో ఇంట్రడక్షన్ బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి హైట్, విడ్త్. మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏంది, ఈ ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సెక్షన్ అయిపోయేసరికి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టాలో మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ బాక్స్ మోడల్. ఇందులో మనం ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరీ HTML ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. కానీ ఎవరీ HTML ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. మనకి కనిపించదు, ఫిజికల్గా కనిపించదు, కానీ అది అనేది ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్. మనం ఎవరీ HTML ఎలిమెంట్ అనేది బాక్స్ ఫార్మాట్లో ఉంటుంది అనుకున్నాం కదా, ఆ బాక్స్ని ఎడిట్ చేయడానికి మనకి ఈ ప్రాపర్టీస్ అయితే యూజ్ అవుతాం అనమాట. బాక్స్ ఒక హైట్ పెంచడానికి హైట్, విడ్త్ పెంచడానికి విడ్త్, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ కాంటెంట్ మధ్యలో మనం ఇచ్చిన కాంటెంట్ దాన్ని మనం ఈ కాంటెంట్ అంటున్నాం. ఓకేనా. ఆ కాంటెంట్ బయట ఉన్నదాన్ని మనం ప్యాడింగ్ అంటాం అనమాట. ఈ కాంటెంట్కి బయట ఉన్నదాన్ని మనం ప్యాడింగ్ అని అయితే అంటాము. ఈ ప్యాడింగ్కి బయట ఈ సరౌండింగ్ చుట్టూ ఉన్నదాన్ని మనం బార్డర్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ బార్డర్ బయట ఉన్నదాన్ని మనం మార్జిన్ అయితే అంటాం అనమాట. ఈ వర్టికల్గా కనిపించేదాన్ని మనం హైట్ అంటాము. అలాగే హారిజాంటల్గా అడ్డంగా కనిపించేదాన్ని మనం విడ్త్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనం ఈ బాక్స్ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఈ HTML ఎలిమెంట్ యొక్క బాక్స్ని రెక్టాంగిల్ బాక్స్లో ఉంటుంది అనుకోగా దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా స్టైల్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే హైట్ అలాగే విడ్త్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. ఈ కాంటెంట్కి వర్టికల్గా కనిపించేదాన్ని మనం హైట్ అని అయితే పిలవడం జరుగుతుంది. హారిజాంటల్గా కనిపించేదాన్ని మనం విడ్త్ అని అయితే అంటాం. ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసాము, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ డివైజెస్కి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. ల్యాప్టాప్కి ఒక హైట్ ఉంటుంది, ఒక విడ్త్ ఉంటుంది. అలాగే ట్యాబ్లెట్కి ఒక హైట్ ఉంటుంది, ఒక విడ్త్ ఉంటుంది. అలాగే మన మొబైల్కి ఒక హైట్ ఉంటుంది, ఒక విడ్త్ ఉంటుంది. అందుకోసం మనం అజ్యూమ్ చేసుకోండి, మనకి ఇప్పుడు ఒక మొబైల్ యొక్క హైట్ 500 పిక్స్ ఉంది అనుకోండి. ఈ పిక్స్ అంటే ఏంటంటే మనం జనరల్ లైఫ్లో మనం సెంటీమీటర్స్, మీటర్స్ ఏదైనా లెంత్ కొలవడానికి యూజ్ చేస్తాం కదా, మనం బ్రౌజర్లో ఏదైనా మెజర్ చేయడానికి మనం పిక్స్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. మనకు బై డిఫాల్ట్గా మనకి ప్రీవియస్గా మనం అజ్యూమ్ చేసుకోండి, మన యొక్క అవుట్పుట్ ఒక హైట్ వచ్చేసి 115 పిక్స్ ఉందని అయితే అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాని యొక్క హైట్ అయితే పెంచుదాం అనమాట. 250 పిక్స్ అయితే చేద్దాం. దానికోసం మనం ప్రీవియస్గా మనం ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేసాం కదా, మనం దీనికి పేరెంట్ ఎలిమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది, డివ్ కంటైనర్కి అయితే ఇచ్చాము. దీంట్లో మనం హైట్ ప్రాపర్టీ అయితే యూజ్ చేద్దాం. హైట్ పెంచడానికి మనం హైట్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం. దానికి నేను 250 పిక్స్ అయితే ఇస్తున్నాను. అలా ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇది మన ప్రీవియస్ అవుట్పుట్ అనమాట. ఓకేనా. మీకు ఏదైనా రెక్టాంగిల్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు రైట్ క్లిక్ చేయండి బ్రౌజర్లో. మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు కింద మీకు ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఒక్క సెకండ్ మీకు ఫుల్ స్క్రీన్ అయితే పెడతాను. ఓకేనా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన అవుట్పుట్. ఇక్కడ
మీకు మన కోడ్ ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ వచ్చినప్పుడు మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ దానికి సంబంధించిన కోడ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్కి కోడ్ అనమాట, మనం రాసిన కోడ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది మన బాడీలో మనం ఏం రాసాం, డివ్ కంటైనర్ యూజ్ చేసాం. ఈ డివ్ క్లాస్ కార్డు ఇవన్నీ మనం యూజ్ చేసిందే కదా. మనం యూజ్ చేసిన కోడ్ మొత్తం మనకి బ్రౌజర్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇందులో మనమైతే మనం టెంపరీగా ఈ కోడ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎడిట్ చేసినప్పుడు మన ఫైల్లో అయితే ఎలాంటి చేంజెస్ జరగవు అనమాట. టెంపరీగా అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం ఎవరి ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది అనుకున్నాం కదా. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం మాట్లాడుకున్నాం, ఈ మిడిల్లో ఉన్నదాన్ని కాంటెంట్ అన్నాం. ఓకేనా, ఈ బ్లూ కలర్లో దీని అవతల గ్రీన్ కలర్ పార్ట్ని మనం ప్యాడింగ్ అంటాం అనమాట. ఈ కలర్స్ అనేవి వెబ్సైట్ని బట్టి డిఫరెంట్ కలర్ చూపిస్తాయి. ఈ కలర్స్ మీద అయితే ఏం కాదు, ఈ కలర్స్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత ఉండేదాన్ని మనం ప్యాడింగ్ అని అయితే అన్నాం అనమాట. ఓకేనా, దీని తర్వాత బయట ఉన్న పార్ట్ని మనం మార్జిన్ అని అయితే అంటాము. ఇప్పుడు మనం ఈ టూరిజం అనేది ఒక ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్ కదా. దీనికి మనం ఇది రెక్టాంగిల్ ఫామ్లో ఉందా లేదా, రెక్టాంగిల్ బాక్స్ ఫార్మేట్లో ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు మన కోడ్లో హెడ్డింగ్ అనే పార్ట్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ ఉంది కదా, ఈ హెడ్డింగ్ పార్ట్ మీద మనం ఈ కర్సర్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ రెక్టాంగిల్ షేప్లో దాన్ని చూడండి. అది మనకి రెక్టాంగిల్ ఫార్మేట్లో ఉందన్నమాట. అది మన కాంటెంట్ ప్లేస్ అనమాట, కాంటెంట్ ఏరియా అదంతా. ఆ రెక్టాంగిల్ కనిపించేది, ఆ బయట కనిపించే కలర్ అదంతా మీకు లైట్ బ్రౌన్ కలర్లో కనిపించేదంతా మనకి మార్జిన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు పారాగ్రాఫ్ మీద వెళ్ళిన అనుకోండి కర్సర్, మీకు మధ్యలో ఓన్లీ ఆ మిడిల్ పార్ట్ కనిపిస్తుంది కదా లైట్ బ్లూ కలర్లో, దాన్ని మనం కాంటెంట్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, బయట కనిపించేదాన్ని మొత్తం మనం మార్జిన్ అయితే అంటాం. సేమ్ బటన్ కూడా అంతే, బటన్లో కూడా మధ్యలో కనిపించేది మనకి కాంటెంట్, బయట కనిపించేది మార్జిన్, ప్యాడింగ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం హైట్ అయితే ఇద్దాం అనమాట మన సిఎస్ఎస్లో. ఓకేనా, ఇది మన కోడ్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసి అందులో మనం కార్డ్ అనే సెలెక్టర్లో మనం హైట్ ప్రాపర్టీ అయితే యూజ్ చేద్దాం. హైట్ ప్రాపర్టీ ఇచ్చి కాలన్ ఇచ్చి మనం అందులో ఎంత ఇద్దాం అనుకున్నాం, 250 పిక్స్ అనేది ఇద్దాం. చూడండి మీకు రైట్ సైడ్లో డైరెక్ట్ చేంజ్ అవుతుంది. నేను ఆటో మోడ్లో పెట్టాను. 250 పిక్స్. ఓకేనా, 250 పిక్స్ ఇచ్చినప్పుడు చూసారా దాని యొక్క హైట్ అయితే పెరగడం జరిగింది. ఇలా మీకు డైరెక్ట్గా రన్ కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలా రైట్ సింబల్ వస్తుంది అనమాట. ఇలా రైట్ సింబల్ వస్తే మీకు డైరెక్ట్గా మీరు ఏమైనా చేంజెస్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మన టైం సేవ్ అవుతుంది అనమాట ప్రతిసారి రన్ చేయకుండా. ఓకేనా, హైట్ ప్రాపర్టీ గురించి అయితే మీకు అర్థమైంది కదా. లేదంటే ఇప్పుడు మీకు మళ్ళీ 350 పిక్స్ ఇచ్చాను అనుకోండి, ఒకవేళ ఇప్పుడు 350 పిక్స్ ఇచ్చాను చూసారా, ఇంకా హైట్ అయితే పెరగడం జరిగింది. ఓకేనా, బై డిఫాల్ట్గా నేను 250 పిక్స్ అయితే ఉంచాను మనం చూసినట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ మనం స్లైడ్లోకి అయితే వెళ్దాము. ఓకేనా, మనం 250 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం హైట్ ఎలా అయితే చేంజ్ చేసామో మనం విడ్త్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. మనం అజ్యూమ్ చేసుకోండి, మనకు మొబైల్ యొక్క విడ్త్ వచ్చేసి 400 పిక్స్ ఉందనుకోండి. ఇప్పుడు దాని యొక్క విడ్త్ 250 పిక్స్ అయితే చేద్దాము. ఓకేనా, అలా చేసినప్పుడు మనకి ఆ విధంగా అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఈ విడ్త్ ప్రాపర్టీ ఎలా ఇస్తామంటే, ఎందులో ఇస్తామంటే సేమ్ ఈ సెలెక్టర్లోనే, కార్డ్ అనే సెలెక్టర్లోనే విడ్త్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకొని దాని యొక్క వాల్యూ 250 పిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనం ఒకసారి మనం విజువల్ కోడ్లో విఎస్ స్టూడియోలో రన్ చేసి అయితే చూద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా నెమ్మదిగా కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది అనమాట. వితౌట్ ప్రాక్టీస్ మనకు గుర్తుండదు. ఓన్లీ మీరు వీడియో చూస్తూ వెళ్తామంటే కాదనమాట. మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఇలా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి అనమాట. నేను విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. మనకు ప్రీవియస్గా ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసి మనం విడ్త్ అనే ప్రాపర్టీ అయితే ఇద్దాము. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు కాలన్ 250 పిక్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి
విడ్త్ అనేది తగ్గడం జరిగింది. 250 పిక్స్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? మీరు ఈ విధంగా హైట్ అలాగే విడ్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎవరీ HTML ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగులర్ ఫార్మాట్‌లో ఉంటుందనైతే గుర్తుంచుకోండి. దాన్ని మనం డిఫరెంట్ వేలో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం అనుకున్నాం? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏ విధంగా పెట్టాలో నేర్చుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం ప్రీవియస్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసేసి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇద్దామనమాట. మనం CSS రూల్ సెట్‌లో మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే మనం తీసేసినప్పుడు మనకి ఓన్లీ ఈ ప్రాపర్టీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇవ్వాలంటే, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడానికి మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే, బ్యాక్‌గ్రౌండ్ డాష్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని కాలమ్ ఇచ్చి యూఆర్ఎల్ అంటే మనకు తెలిసిందే. యూఆర్ఎల్ అనేది ఒక వెబ్‌సైట్ యొక్క అడ్రెస్. యూఆర్ఎల్ అని ఇచ్చి పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ ఇచ్చి డబుల్ కొటేషన్ మధ్యలో మనం ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది వాల్యూ లాగా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మనం వాల్యూ లాగా ఇవ్వాలి. మనకి ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ ఇమేజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకేనా? ఈ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇలాంటి ఇమేజెస్ ఫ్రీగా దొరకాలంటే మనకి నెంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఒక వెబ్‌సైట్ గురించి అయితే చెప్తాను. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ కోసం. ఓకేనా? ఇప్పుడు మనం ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ తెచ్చుకొని ఇందులో అయితే పేస్ట్ చేసామన్నమాట. ఇలా పేస్ట్ చేసినప్పుడు మనకి ఇందులో మనం ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాము ఇప్పుడు. ఎక్స్ట్రాగా యాడ్ చేశాము. అంతకుముందుకున్న ప్రాపర్టీస్ ఏంది? టెక్స్చర్ లైన్, హైట్, విడ్త్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే మనకైతే అప్లై అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? మనం ఒకసారి మనం VS కోడ్ ఓపెన్ చేసి మనం కూడా ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇద్దామన్నమాట. ఓకేనా? మీరు కూడా నాతో పాటు ఇవ్వండి. ఇప్పుడు నేను VS కోడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అందులో నేను CSS ఫైల్‌లోకి వచ్చి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అయితే తీసేస్తున్నాను. ఓకేనా? ఈ కలర్ తీసేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. మనకి విజువల్ స్టూడియోలో బై డిఫాల్ట్‌గా దానికి ఒక ప్రాపర్టీస్ మనం కొన్ని వర్డ్స్ ఇవన్నీ డైరెక్ట్‌గా మనకి ప్రాపర్టీస్ నేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. మన టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏవి ఇవ్వాలి మన ప్రాపర్టీకి? యూఆర్ఎల్ అనేది యూజ్ చేసుకొని పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ ఇచ్చి అందులో డబుల్ కొటేషన్ ఇచ్చి మన యొక్క ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలన్నమాట వాల్యూ లాగా. Ctrl+V ఇలా వచ్చినప్పుడు మనకి ఇమేజ్ అనేది పేస్ట్ అవుతుంది. ఓకేనా? మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ మనం స్లైడ్స్లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా నాతో పాటు ఇలా అప్లై చేయండి, ఇమేజ్ యాడ్ చేయండి. దీని తర్వాత మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇమేజ్‌ని చూసినట్టయితే ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉందన్నమాట. ఆ ఇమేజ్ అనేది సైజ్ అనేది ఆ బ్రౌజర్ మొత్తం రావాలంటే, ఆ బ్రౌజర్ మొత్తం హైట్ అండ్ విడ్త్ మొత్తం ఫిక్స్ కావాలంటే, మనం ఇక్కడ నేర్చుకునేది ఏందంటే, ఇక్కడ మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, ఒక ల్యాప్‌టాప్‌కి ఒక సైజ్ ఉంటుంది. ఒక ట్యాబ్‌కి ఒక సైజ్ ఉంటుంది. హైట్ అండ్ విడ్త్ ఉంటుంది. అలాగే మన మొబైల్ కూడా హైట్ అండ్ విడ్త్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ ఇమేజ్ అనేది ఎలా అడ్జస్ట్ అవుతుంది? అన్నిటికి మన ల్యాప్‌టాప్ తీసుకుంటే దానికి సరిగ్గా కనపడే విధంగా, అలాగే మనం ట్యాబ్ తీసుకుంటే దానికి కూడా సరిగ్గా అడ్జస్ట్ అయ్యే విధంగా, మొబైల్ తీసుకున్నా గానీ మంచిగా కనిపించే విధంగా ఎలా అడ్జస్ట్ అవుతుంది? ఈ ప్రాబ్లమ్‌ని ఈ ఇలాంటి ఇష్యూని మనం ఓవర్‌కమ్ కానీకి మనకి వ్యూ పోర్ట్ అనే కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. ఈ వ్యూ పోర్ట్ అంటే ఏందంటే, మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే భాగాన్ని మనం వ్యూ పోర్ట్ అని అయితే అంటామనమాట. కనిపించే భాగాన్ని మొత్తాన్ని మనం వ్యూ పోర్ట్ అని అయితే అంటామనమాట. ఈ వర్టికల్‌గా కనిపించేదాన్ని మనం వ్యూ పోర్ట్ హైట్ అని అయితే అంటాము. ఈ హారిజాంటల్‌గా కనిపించేదాన్ని మనం వ్యూ పోర్ట్ విడ్త్ అని అయితే పిలుస్తామనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వ్యూ పోర్ట్ హైట్ అంటే ఏందంటే, మనకి ఈ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే భాగంలో వర్టికల్‌గా కనిపించే దాన్ని మనం వ్యూ పోర్ట్ హైట్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఆ ఏరియాని మనం వ్యూ పోర్ట్ హైట్ అని అయితే చెప్తామనమాట. ఈ వ్యూ పోర్ట్ హైట్‌ని మనం VH తోటైతే డినోట్ చేస్తాం. ఓకేనా? వ్యూ పోర్ట్ హైట్‌ని మనం VH తోటైతే డినోట్ చేస్తాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వ్యూ పోర్ట్ ఆ ఇమేజ్ యొక్క హైట్ ఓన్లీ మీకు 50% కనపడాలనుకోండి. ఆ డివైస్‌లో మీకు ఆ బ్రౌజర్‌లో మీకు ఆ 50% పెట్టాలనుకున్నారనుకోండి. ఇప్పుడు మీరు 50 VH అనే వాల్యూ యూజ్ చేసుకుంటే మీకు ఆ ఇమేజ్ అనేది ఓన్లీ ఆ డివైస్‌లో 50% మాత్రమే రావడం జరుగుతుంది. ఇది లేదా 50%
ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీకు 100% కావాలనుకుంటే 100 VH లేదా 100% అనేది వాల్యూ అయితే పెట్టొచ్చు అనమాట. ఓకేనా. అలాగే వీపోర్ట్ హైట్ ఎలాగో వీపోర్ట్ విడ్త్ కూడా సేమ్ అలాగే. వీపోర్ట్ విడ్త్ ఏంటంటే VWతో అయితే డినోట్ చేయడం జరుగుతుంది. ఇమేజ్ మీకు విడ్త్ మీకు హారిజాంటల్‌గా మీకు 50% కావాలనుకోండి. వి 50 VW అని ఇచ్చినప్పుడు మీకు 50% అయితే రావడం జరుగుతుందనమాట. మీకు 100% కావాలంటే 100 VW అని ఇచ్చినప్పుడు మీ బ్రౌజర్‌లో మొత్తం 100% అయితే అదైతే కవర్ కావడం జరుగుతుందనమాట. ఇవి మనం ఎక్కడ ఇస్తామంటే కార్డ్‌లో అయితే ఇస్తున్నాం మనం. విపోర్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 100 VH. ఇక్కడ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విడ్త్. విడ్త్ ప్రాపర్టీ మీరు ఏది ఇవ్వాలనుకుంటే బై డిఫాల్ట్‌గా టోటల్ విడ్త్ అయితే కవర్ చేసుకుంటుందనమాట. ఆ బ్రౌజర్ విడ్త్ మొత్తం తీసుకుంటుందనమాట. హైట్ అనేది అలా కాదనమాట. ఓన్లీ మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అంత మటుకే హైట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. విడ్త్ బై డిఫాల్ట్‌గా మనం ఏ విడ్త్ ఇయ్యకుంటే బై డిఫాల్ట్‌గా మొత్తం కవర్ అవుతుంది. ఓకేనా. హారిజాంటల్‌గా మొత్తం అయితే కవర్ అవుతుందనమాట ఆ ఇమేజ్ అనేది. ఇప్పుడు మనం ఒకసారి మనం నేర్చుకున్నది ఒకసారి అప్లై అయితే చేద్దాం. మనం VS కోడ్ ఓపెన్ చేసి మనం ఏమేమి నేర్చుకున్నామో అయన్నైతే చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం విపోర్ట్ హైట్ అనేది ఇద్దాం. ఓకేనా. విపోర్ట్ హైట్ ఏమిద్దాం అనుకున్నాం. విపోర్ట్ హైట్ అంటే మనం హైట్ ప్రాపర్టీస్లోనే మనం వాల్యూ అయితే చేంజ్ చేస్తాం అనమాట. విపోర్ట్ వాల్యూని మనం ఇప్పుడు నేను 50 VH ఇద్దాం అనుకున్నాం. 50 VH. కానీ మనం 50 VH ఇచ్చినప్పుడు ఈ బ్రౌజర్లో 50% అయితే కవర్ అవ్వడం జరిగింది హైట్. లేకపోతే నేను ఒక 90% 90 VH ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైట్ ప్రాపర్టీ వచ్చేసి 90 VH ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీకు 90% అయితే హైట్ అయితే కవర్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు నేను 100 VH ఇద్దాం అనుకుంటున్నాను. 100 VH. 100 VH అని నేనైతే 100 VH అయితే ఇవ్వడం జరిగింది. ఈ విడ్త్ తీసేసాను. బై డిఫాల్ట్‌గా మొత్తం కవర్ అవుతుంది కాబట్టి నేను విడ్త్ అనేది నేనైతే తీసేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకి మీ ఇమేజ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. మీకు ఈ ఇమేజ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట. రిపీట్ అవుతుందన్నమాట ఇమేజ్ అనేది. దీని గురించి మనం మన స్లైడ్స్‌లో అయితే చూద్దాం ఇప్పుడు. ఈ విధంగా ఎందుకు అవుతుందంటే మనకి ఆ ఇమేజ్ సైజ్ అనేది మన డివైస్ సైజ్ కంటే బ్రౌజర్ సైజ్ కంటే తక్కువ ఉందన్నమాట. దానివల్ల ఈ ఇమేజ్ అనేది వర్టికల్‌గా రిపీట్ అయితే కావడం జరిగింది. ఓకేనా. వర్టికల్‌గా లేదా మనకి ఆ ఇమేజ్‌ని బేస్ చేసుకొని మన డివైసెస్ సైజ్ బేస్ చేసుకొని అదైతే రిపీట్ కావడం జరుగుతుందన్నమాట. ఈ ఇమేజ్ హైట్ అనేది తక్కువ ఉండడం వల్ల అది మళ్ళీ వర్టికల్‌గా అయితే రిపీట్ అవ్వడం జరిగింది. లేదా మనకి కొన్ని డివైసెస్‌లో హారిజాంటల్‌గా కూడా రిపీట్ కావడం జరుగుతుంది. ఆ ఇమేజ్‌ని బేస్ చేసుకొని అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఇష్యూని మనం ఎలా ఓవర్‌కమ్ అయితామంటే మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఆహ్, అలాంటి అలా రిపీట్ కాకుండా అయితే చేయొచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అని ఇచ్చినప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది మొత్తం కవర్ అవుతుందనమాట. అలా రిపీట్ కాకుండా ఉంటుందనమాట. ఓకేనా. మనం అలా బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది ఎందులో ఇస్తామంటే మన సేమ్ ఈ కార్డ్ సెలెక్టర్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుందనమాట. ఓకేనా. బ్యాక్‌గ్రౌండ్ కవర్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ రిపీట్ కాకుండా చూస్తుందనమాట. ఇమేజ్ సైజ్ తక్కువగా ఉన్నా గానీ అది మన బ్రౌజర్ మొత్తం సెట్ అయ్యేలాగా చేస్తుందనమాట. మనం ఇప్పుడు ఒకసారి ఏం నేర్చుకున్నామో ఒకసారి అప్లై చేసి అయితే చూద్దాం. మన VS కోడ్ ఓపెన్ చేసి మనమైతే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అయితే ఇద్దామనమాట. ఓకేనా. ఇక్కడ మనం కార్డ్‌లో మనం ఏమి ఇద్దాం అనుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ఏమిద్దాం అనుకున్నాం. కవర్. ఓకేనా. చూసారా. మీకు అవుట్‌పుట్ అనేది క్లియర్‌గా రావడం జరిగింది. ఎలాంటి రిపీట్ లేకుండా, డూప్లికేషన్ లేకుండా క్లియర్‌గా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే దీని యొక్క సైజ్ తగ్గించినా గానీ అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుందనమాట దాని యొక్క సైజులోకి. ఓకేనా. లిమిటేషన్స్ అయితే ఏం లేదు. పెద్దగా పెంచితే డివైస్ సైజ్ పెంచినా గానీ అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. దాన్ని చూడడానికి మంచిగా కనిపించే విధంగా అడ్జస్ట్ అయితే కావడం జరుగుతుందనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు చెప్తానన్నాను కదా లాస్ట్‌లో. ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయనేది. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో ఒకటొచ్చేసి freepik.com.
ఈ freepik.comలో మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మీకు సేమ్ మొబైల్‌లో కూడా మీరు అలా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఓషన్ అనే అవుట్‌పుట్ కావాలనుకున్నాం ఓషన్ అనే ఇమేజ్ కావాలన్నప్పుడు నేను ఆ సెర్చ్ బార్‌లో నేను ఓషన్ అని అయితే టైప్ చేశాను. సేమ్ మొబైల్‌లో కూడా మీరు ఓషన్ అని అయితే టైప్ చేయొచ్చు. చేసినప్పుడు మనకి ఇలాంటి అవుట్‌పుట్స్ నంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్ అయితే వస్తాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ మొబైల్‌లో కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది. సేమ్ మొబైల్‌లో కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా క్లిక్ చేసినప్పుడు మీరు రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సేమ్ దీంట్లో కూడా మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు మనకి యూఆర్ఎల్ అనేది పైన కనిపిస్తుంది అనమాట. ఈ ఇమేజ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మీకు ఇక్కడ సెర్చ్ బార్‌లో కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి అనమాట. సేమ్ మనకి మొబైల్‌లో కూడా ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే ఇందులో మనకి దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కాపీ చేసుకొని మనం మన కార్డ్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీలో మనం వాల్యూ ప్లేస్‌లో ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుందనమాట. ఓకేనా? మనం ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. మనం కూడా ఒకసారి గూగుల్‌లోకి వెళ్ళి ఓపెన్ అయితే చేద్దాం. మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రీపిక్ అనేది టైప్ చేయండి. మీకు ఈ విధంగా ఫస్ట్ అయితే వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది స్లోగా. ఓకేనా? మీకు ఈ విధంగా అయితే సెర్చ్ బాక్స్ ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఏ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నాం? ఓషన్ అనేది నాకు కావాలనుకున్నాను. ఎత్తి నేను సెర్చ్ అనేది క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ నేను ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫొటోస్ కోసం చూశారు కదా, మనకు కావాల్సిన ఇమేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీని మీద మీరు గుర్తుంచుకొని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు కాపీ ఇమేజ్ లింక్ లేదా ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ వచ్చారు అనుకోండి. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ చేసినప్పుడు ఇమేజ్ అనేది న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఇమేజ్ అనేది న్యూ ట్యాబ్లో అయితే రావడం జరిగింది. ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ పైన ఉంటుంది. దీని అయితే కాపీ చేసుకోవచ్చు. కంట్రోల్ సి వస్తే మనకి కాపీ అయితే అవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీలో అప్లై చేద్దాం. ప్రీవియస్గా ఈ అవుట్పుట్ ఉంది కదా, నేను ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ప్లేస్లో మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ వి అవుతున్నట్టయితే ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అయితే పేస్ట్ అయితే కావడం జరిగింది. చూసారు కదా, ఆ ఇమేజ్ అయితే చేంజ్ కావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మీరు కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే కీ టేక్అవేస్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ అనేది ఎవరీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది మనకి ఒక రెక్టాంగిల్ బాక్స్లో ఉంటుందని అయితే చెప్పుకోవడం జరిగింది. అందులో మనం బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి హైట్ విడ్త్ గురించి అయితే మాట్లాడుకున్నాము. తర్వాత బ్యాక్గ్రౌండ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ గురించి అలాగే బ్యాక్గ్రౌండ్ సైజ్ గురించి అయితే చెప్పుకున్నాం అనమాట. వ్యూపోర్ట్ హైట్ మనకి బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే భాగాన్ని మనం వ్యూపోర్ట్ అని అయితే అనుకున్నాము. వ్యూపోర్ట్ మనకి వర్టికల్గా కనిపించేదాన్ని వ్యూపోర్ట్ హైట్, హారిజాంటల్గా కనిపించేదాన్ని వ్యూపోర్ట్ విడ్త్ అని అయితే చెప్పుకున్నాము. మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకుంటూ మనం టాపిక్స్ అయితే నేర్చుకుంటూ ముందుకు వెళ్తామని మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే ఈ కార్డ్ని అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ వైట్ కలర్ కనిపించే ఈ కార్డ్ని అయితే నెక్స్ట్ సెక్షన్లో అయితే క్రియేట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ అండి. మీకు మన వీడియోస్ మీకు అర్థమవుతాయి, ఖచ్చితంగా రెస్పాండ్ కానీ లైక్ కొట్టడం కానీ కామెంట్ చేయడం కానీ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మీకు
మనం పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా? మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.